క్రైమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ యాక్టివ్ ఒమిషన్ ప్రొహిబిటెడ్ బై ద లా. అంటే ఏ వ్యక్తి చట్టాన్ని అతిక్రమిస్తున్నాడో వాడినే క్రిమినల్ అంటారు. మన ప్రొఫెషన్లో అప్పుడప్పుడు మనము 4 రకాలైన క్రిమినల్స్ని కలుస్తూ ఉంటాం. ముందుగా హ్యాబిచువల్ క్రిమినల్ అంటే మామూలు నేరస్తుడు, అంటే క్రైమ్ చేయడం వాళ్ళ అలవాటు. రెండవది మోరలిస్టిక్ క్రిమినల్ అంటే ఏ వ్యక్తి నియమాల్ని అతిక్రమించి నేరం చేస్తాడో అతడు. 3 సిచ్యువేషనల్ క్రిమినల్ పరిస్థితుల చేత చేయబడ్డవాడు, అంటే పరిస్థితులు బలవంత పెట్టడం వల్ల చేసినవాడు. అలాగే 4వది ప్రొఫెషనల్ క్రిమినల్ అంటే క్రైమ్ చేయడమే ఇతని వ్యాపారం అయిపోయింది, వ్యాపారపరంగా నేరస్తుడు. నా కెరియర్లో ఈ కేసు ఒక్కటే నాకు ఇక్కడ ఈ 4 నేరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అనూప్, నీకు బెయిల్ దొరికింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు నీకు బెయిల్ ఇచ్చారనా? నిన్ను ఇష్టపడేవాడు ఒకడు అయి ఉండొచ్చు కదా, లేక ఒక అమ్మాయి కూడా ఉండొచ్చు. నువ్వు వచ్చేసావా? ఆ, ఇందులో నీ పనికి ఏది కావాలో చూడు. ఊ, ఇదా? ఆ, సొత్తులకే నువ్వు రాజువి. ఆ, ఆ. ఇలా చూడు, ఇది నీ చివరి పని. నేను ఒంటరిగా వదలలేను, అర్థమైందా? రా, ఆ, బయట బండి వెయిట్ చేస్తుంది, ఆగకుండా పంచుకోలాకి వెళ్తుంది. వెళ్ళు. కోడలు అర్జున్ ఎక్కడా? ఈ నవీను వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని పాయసం తినిపించాలి. ఇదే సాంప్రదాయం. ఎవరైనా వాళ్ళని పిలవండి. అదే కదా, ఈ అన్నయ్య వదిన అసలు ఎక్కడికి వెళ్ళారు? మనల్ని ఇక్కడ బిజీగా వదిలేసి వాళ్ళ పనిని కానిస్తున్నారు అనుకుంటున్నాను. నువ్వా? ఏయ్, నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నేనెవరని తెలుసా? ఏయ్, నువ్వు ఎవరు చెప్పు, చెప్పు. ఎదవ నాటకాలు చేస్తున్నాడు. లే, అర్జున్, నీకెవరు పిచ్చి పట్టిందా? వీడు చాలా దారుణమైన మనిషి. వీడిని వదలకూడదు. ఈ రోజు నీ చెల్లెలికి సీమంతం. ఇది మంచి రోజు. వీడి కనుక చచ్చాడంటే అపశకరం అవుతుంది. మేనమామగా దగ్గరుండి జరిపించాలి. పద, నువ్వు పద, విడుదలే, పద. అర్జున్ అన్న వచ్చేసారు. ఎంతసేపు అన్నయ్యా? అది కొంచెం పని ఉండేది. పని అనేది ఎప్పుడు ఉంటుంది అర్జున్. నీకు చెల్లెలు సీమంతం అని చెప్పి గుర్తుండాలి కదా. ఇప్పుడు త్వరగా నవీన్ చేతితో ప్రాచీకి పాయసం తినిపించు. అన్నయ్య, చుట్కూ చేతుల మీద కూడా పెట్టండి. మీకు 2 పిల్లలు కదా. అది నిజమే. ఇది అర్జుననా? నాకు ఇవ్వండి. ఇదిగో తీసుకో, నీకు గిఫ్ట్. నాకోసమా? వావక్క, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అన్నయ్య. సంతోషమా? వన్ ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తున్నాను. ఇలా చూడు, చెప్పనన్నా. తొందరలో వట్టి చేతులతో మాత్రం వెళ్ళొద్దు.
ఏంటి నాన్న మీరు ఒట్టి చేత్తో వెళ్తానని అనుకుంటున్నారా? వెళ్ళు. వెళ్ళొస్తాను. నువ్వేం దిగులు పడకో, అతి త్వరలోనే నీ కోపం తెచ్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇదిగో అక్క, కేక్ కట్ చేయి. ఒక్క నిమిషం, ఇది పండగ చేసుకోవాల్సిన సమయం. కాల్పుల శబ్దం లేకుండానా? అరే విశాలు, ఇక్కడ పరిస్థితిని బట్టి మాట్లాడు. దాన్ని లోపల పెట్టు. అది రక్షణ కోసం మాత్రమే. ఇక్కడ షో చూపించడానికి కాదు. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటే చాలు. నువ్వు బయలుదేరు. సరే, ఇప్పుడు అందరూ రండి. మనం ఒక్క ఫ్యామిలీ ఫోటో తీసుకుందామా? అలాగే భోజనం కూడా ఆరిపోతుంది, రండి. ఇంకా 2 రోజులు ఉండొచ్చుగా. అమ్మా, డెలివరీకి ఇంకా టైం ఉంది. బిడ్డ పుట్టాక ఇంకా 2 ఏళ్ళకి నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ కలిసి పాపం చూసుకోవాలి. నేను బాగా తిని బాగా పడుకుంటాను. అక్క, నువ్వు టెన్షన్ పడద్దు. మీ బాబు నా రెస్పాన్సిబిలిటీ. ఓ ఐమ్ సో రిలీవ్డ్. మీ టూ. విశాల్, వీడు కళ్ళు తెచ్చాడా? ఎప్పుడే కళ్ళు తెచ్చాడు. ఎంక్వైరీ చేశాను, మళ్ళీ స్ప్రో కలిపాడు. మన శత్రు ఎవరో పంపించారు. వీడిని ఖచ్చితంగా ఫీల్డింగ్ వదిలేశారు. మనం ఫంక్షన్లో బిజీగా ఉంటాం. ఇతను తన గేమ్ని ఆడుకోవచ్చని. సార్, రోడ్డు మీద ఎవడో కింద పడున్నాడు సార్. వెళ్ళి చెక్ చేయి. రాజు, రాజు, ఆయన వదలు, ఆయన వదలు. రాజీవ్, రాజీవ్, నన్ను వదలు, వదలు నన్ను. ఎవరది? ఎవరది? వదిన ఎక్కడున్నారు? ఎవరు నువ్వు? అన్నయ్య! ఎవరు నువ్వు? ఆగు, ఆగు! మా ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? ఎవరు నువ్వు? అర్జున్! బావా, 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 ఏమైంది? ఎవరిలా చేశారు? సరేగానే అక్కేది? వాళ్ళు ప్రాచీని తీసుకుని వెళ్ళిపోయారు. నన్ను వదిలి ప్రాచీని ఎక్కడుందో వెతుకో. అరే, వీళ్ళందరూ ఎందుకు ఫోన్ చేయట్లేదు? నేను చెప్పేది విను. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. హలో, ఇదంతా ఎలా జరిగింది? వాళ్ళు ఎవరో చూసావా? లేదు సార్, చీకటిగా ఉండడం వల్ల పైగా వాళ్ళు మాస్క్ వేసుకున్నారు సార్. వాళ్ళు ఎటు వెళ్ళారు? నాకు తెలియదు సార్, మైకంలో పడిపోయాను సార్. సార్, వాళ్ళు ప్రాచీని తీసుకువెళ్ళిపోయారు సార్. మీరెవరు చేయాలి? ప్రాచీ ప్రెగ్నెంట్గా కూడా ఉంది సార్. నువ్వు దిగులు పడకు.
ఇలా చూడు, దగ్గరలో ఉన్న రోడ్లన్నీ సీల్ చేయండి. ఈ పాటికి బండి చాలా దూరం వెళ్ళుండదు. సిటీ నుంచి వెళ్ళడానికి ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు క్లోజ్ చేయండి. మన వాళ్ళందరినీ యాక్టివ్గా ఉండమనండి. కమాన్. సార్, దానికి మీరు దుగ్గలు అరెస్ట్ చేయండి సార్. వాడిని ఎంక్వైరీ చేయండి సార్. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ పని దుగ్గలు వాళ్ళే చేస్తుంటారు. దుగ్గడంటే ఆపోజిట్ పార్టీ పనిచేసేవాడా? దాన్ని ఎలా నువ్వు షూర్గా చెప్పగలుగుతున్నావు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? సార్, పంచుకోలో మొత్తం నాకు తెలుసు. అలాగే ఈ సందిగర్ కూడా తెలుసు సార్. ఈ దుగ్గల్ సైరా ఫ్యామిలీ చూసి ఎంత అసూయపడుతున్నాడని. రోజు మా పనికి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. చూడండి, ఎదురుగా ఉన్న కొట్టుకు వెళ్ళండి. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ తీయండి. మనకి లీడ్ దొరకొచ్చు. ఎస్ సార్. దిగులు పడకండి. ఇలా చూడు, రాజీవ్ని ఆయన డ్రైవర్ని వెంటనే హాస్పిటల్కి పంపించండి. రైట్ సార్. షెరావత్ ఫ్యామిలీ అల్లుడి పైన దాడి చేశారు. అతని కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఇది నార్మల్ క్రైమ్ కాదు. మీరే సార్ అలా చెప్తున్నారు? ఒకప్పుడు ఈ షెరావత్ ఉన్నారే, మాఫియాకే కింగ్గా ఉన్న వ్యక్తి. అన్ని ఏరియాలకు ఆయనంటే భయం. దొంగతనం, దోచుకోవడం, రేప్ మాఫియా అని అందరూ ఈయనకు భయపడేవాళ్ళు. ఆయనకు పోలీసులు దగ్గరయ్యేలోపు ఆయన బిజినెస్ నే మార్చేశారు. ఇప్పుడు ఆయన పెద్ద వెజిటబుల్ బిజినెస్ చేస్తున్నారు. అలా అయితే అతనికి శత్రువులు చాలా మంది ఉంటారు. కరెక్ట్. ఈ దుగ్గడిని విచారణకు పిలవండి. అతని పెద్ద రైవల్రీ. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు ఈ గొడవలకి ఇంకా కిడ్నాప్కి ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి అబద్ధపు కేసులో నన్ను ఇరికించకండి. మేమేం చేయాలో ఏం చేయకూడదో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇది మాత్రం చెప్పండి, ఆ అమ్మాయిని మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు? ప్రతీకారమా? షరవత్ మీకు ఎంత డబ్బులు ఇచ్చాడు నన్ను ఈ కేసులో ఇరికించడానికి? నేను ఇప్పుడే నా లాయర్తో మాట్లాడాలి. హలో సార్, నేను షెరావత్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి సార్, ఇలాగే లోపలుంది. రండి సార్. సార్, ఈ వైపు రండి. వాళ్ళు చిన్న బిడ్డను కూడా వదలలేదు. అలా ఏంటి శత్రుత్వం? కుటుంబం మొత్తం చంపేశాడు. అందరినీ రక్తం వచ్చేలా కొట్టి ఇలా మృగంలా చేశాడు. ఇలా చూడండి, 2 వేరు షూ గుర్తులున్నాయి. అంటే అటాకర్స్ ఇద్దరున్నారు. అలాగే ఈ గుర్తు నా షూ సైజ్ కంటే చాలా పెద్దదిగా ఉంది. అంటే 9 లేక 10 షూ సైజ్ అయి ఉంటుంది. సార్, అక్కడ చూడండి, కాళ్ళు నడిచిన గుర్తులు. బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపండి. అలాగే ఫోరెన్సిక్ రమ్మనండి. అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. ఎవ్వరూ లోపలికి రాలేనంతగా క్రైమ్ సీన్ని సీల్ చేయండి. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారో చూడండి. సార్, ఏమైంది? ఇతను గేట్ కీపర్ అయి ఉంటాడు. లోపల వాళ్ళు చెప్పినట్టుగానే ఇతన్ని చెప్పాడు. సార్, ఇంట్లో ఉన్న పనుల దగ్గర మాట్లాడాలి. వాళ్ళు అంటున్నారు, ఓనర్ అమ్మ రాజీ నీకు లీవ్ అని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో గేట్ వాచ్మెన్ మాత్రం ఉన్నాడు. పనులు ఇంకోటి కూడా చెప్తున్నారు సార్, ఇంటి గోడలు కనపడతలేదు. మీ ఇంటిని సరిగ్గా చెక్ చేశారా? ఎక్కడైనా తప్పులు ఉండొచ్చు, మళ్ళీ చెక్ చేయండి. రైట్ సార్. నేను క్రైమ్ సీన్స్ చాలా చూశాను, కానీ ఇలా చూడలేదు. సార్, కొంచెం కూడా జాలి లేకుండా ఇలా చెప్పాడంటే అతను కేసర్లార్ ఫ్యామిలీకి శత్రువై ఉంటాడు సార్. అంటే ఎవరో ప్రతీకారం తీర్చుకున్నారు. అదెవరై ఉంటుంది? సార్, ఇంట్లో బాగా వెతికిన తర్వాత ఇంకొక వ్యక్తి కనపడాడు సార్. బాగా దెబ్బలతో ఉన్నాడు సార్. పని వాళ్ళని అడుగుతుంటే అతని పేరు ఉత్తమ్ సింగ్ అని చెప్తున్నారు. ఆయన కేసర్లాల్ గారి తమ్ముడు అంట. ఇంట్లో ఉన్న వాళ్ళకి చిన్నాను. వెంటనే అంబులెన్స్ రప్పించాలి. అలాగే సార్.
కేసర్ లాల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పైన అంత విరోధం ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఎలాంటి రికార్డు ఉండకూడదు అనుకుంటారు. అందుకనే వాళ్ళ ఇంట్లో ఎలాంటి సీసీటీవీ లేదు. ఇంటికి 100 మీటర్ల దూరంలో కూడా సీసీటీవీ లేదు. దీన్నంతా కూడా ఉపయోగించుకున్నాడు. సార్, కొద్ది రోజులుగా ఇతను ఈ ఇంటి చుట్టూ వస్తూనే ఉన్నాడు సార్. నిన్నే వీడు మాకు దొరికాడు సార్. వీడు దుగ్గడు మనిషి అని అనుకుని మేము వీడిని ఇలా కట్టిపడేశాం సార్. కానీ ఉన్నట్టుండి ఇవాళ కనిపించకుండా పోయాడు. అయితే ఇప్పటి వరకు మీరు ఈ విషయాన్ని మాతో ఎందుకు షేర్ చేసుకోలేదు? సార్, ఒకేసారి ఇన్ని విషయాలు జరిగేసరికి నాకు గుర్తులేదు సార్. అలాగా? ఒక అర్జెంట్ పని ఉండడం వల్ల నాన్నగారు అప్పుడు నన్ను అంబార్కి పంపించారు సార్. ఏం అర్జెంట్ అయిన పని? మా బిజినెస్ రిలేటెడ్గా సార్. మేము అంబారాలో ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ వ్యక్తిని చూడలేకపోయాం, అందుకే తిరిగి వచ్చేసాను. సరే, మా నాన్నగారు ఎలా ఉన్నారు? అతను గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నేను మా నాన్నగారిని కలవచ్చా? ఈ మొత్తం ఫ్యామిలీలో వాళ్ళ నాన్న మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. ఆ రోజు జరిగిన తర్వాత ఇతని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. ఇది పెద్ద కోఇన్సిడెన్స్ లా లేదు సార్. ఇతని గురించి, ఇతని తండ్రి ఉత్తమ్ గురించి మొత్తం ఫ్యామిలీ సీడీఆర్ తీయండి. అలాగే ఇతను చెప్పాడే ఒక లొకేషన్, దాన్ని కూడా బాగా చెక్ చేయండి. అలాగే ఇక్కడ ఒక వ్యక్తిని కట్టేసి ఉంచారే, అతను కూడా తప్పించుకుని పోయాడే, అతని గురించి కూడా కాస్త విచారించండి. ఓకే సార్. నేను వాళ్ళతో పాటు ఆడుకోను. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నా? అందరూ నా నాన్నగారు ఏరి అని ఎక్కిరిస్తున్నారు. నాన్న, మీ నాన్న ఉన్నారు. ఆయన ఏదో పని మీదకి వెళ్ళారు, వచ్చేస్తారు. అతని పేరేమిటి? ఏం ఆట ఇది? ఓ పంచాయి, రూమ్ లోకి వెళ్ళి చదువుకో, లేకపోతే టీచర్ గారు నిన్ను బయటకు పంపించేస్తారు. ఈ ఫుటేజ్లో ఏమీ కనిపించట్లేదు. అంతకులు మంకీ క్యాప్ వేసుకున్నారు. వీళ్ళు రాజీవ్ కార్ని కూడా తీసుకెళ్లారు. సార్, పిఎం రిపోర్ట్ వచ్చింది సార్. మర్డర్ వెపన్ హ్యామర్ అయి ఉండొచ్చు సార్. సార్, అక్కడ రక్తపు మరగలతో ఉన్న షూ అడుగులు గుర్తులు అది ఇద్దరివి సార్. అది దాదాపు 9 లేక 10 నెంబర్ వేసుకున్నారు సార్. ఇంకా ఫారెన్సిక్ ఎన్ని ఫింగర్ ప్రింట్స్ ని రికవర్ చేశారో అదంతా ఫ్యామిలీ మెంబర్స్దే సార్. క్లియర్ పాసిబిలిటీ ఏంటంటే మర్డర్ చేసినప్పుడు గ్లౌజెస్ వేసుకున్నారు. సార్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ సార్. విక్టిమ్స్ అందరి బ్లడ్లోనూ మత్తు మందు కలిసి ఉంది సార్. అసలు డాక్టర్లు ఏమంటున్నారంటే మత్తు మందు వీళ్ళు తినే పదార్థంలోనే ఎవరో కల్పించారంటున్నారు సార్. సార్, నేనేది చేయలేదు సార్. మేము చంపలేదు సార్. మేము ఎవరిని చంపలేదు సార్. అలాగా? మత్తు మందు కేకులోను ఆహారంలోనూ అదే కలిసిపోయిందా? సార్, ఈ మధ్య మేము కొత్త బిజినెస్ మొదలు పెట్టాం సార్. కేశవ్ సార్ ఆశీర్వాదం మాకుంది సార్. ఆయనే పిలిచి కొత్త వాళ్ళమైన మాకు ఇంట్లో పార్టీకి పనిచ్చారు. ఇలా పని చేస్తే చాలా పెద్ద పార్టీలో పని చేయడానికి అవకాశం దొరుకుతుంది సార్. మేము ఎందుకు ఇలా చేస్తాం సార్? మీరెందుకు అలా చేశారో మేము కనిపెడతాం. మర్యాదగా చెప్తే మంచిది, లేకపోతే వేరేలా సార్, అడుగుతాం. నిజంగా చెప్తున్నాను సార్, నాకేమీ తెలియదు సార్. నిజం చెప్పేంత వరకు వీళ్ళను బాగా గమనించండి. మీరు? సార్, నేను సుష్మా వాళ్ళ అమ్మని, మిథిల. నా కూతుర్ని ఎలాగైనా కనిపెట్టండి సార్. తాను తప్ప నాకు ఇంకెవరు లేరు సార్. మీ అమ్మాయిని కనిపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దేవుడా, నువ్వు ఇంకా నాతో ఎన్ని ఆటలాడిస్తావు, నన్ను ఇంకా ఎంత పరీక్షిస్తావు సార్. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. ఇది నా మాట. నేను మీకు మాట ఇస్తున్నాను. సార్, టోల్ ప్లాజా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సార్, ఆ సంఘటన జరిగిన రాత్రి ఈ హిస్టరీ సీటర్లో టోల్ ప్లాజాలో చూశారు. ఇతనితో ఇంకొకతను కూడా ఉన్నాడు సార్. సీసీటీవీలో ఇతని ఇమేజ్ కూడా క్యాప్చర్ అయ్యింది, కానీ అది క్లియర్ గా లేదు సార్. సార్, వీడు మున్నా సార్ ఢిల్లీ గుడ్గాని ఏరియాలో ఆపరేట్ చేస్తున్నాడు.
కానీ వీడు ఇక్కడేం చేస్తున్నాడు? అంటే సంఘటన జరిగిన ఒక రోజు ముందే ఈ మున్నా పంచుకులా వచ్చాడు. అది తెలియని ఒక వ్యక్తితో ఏదో విషయం ఉంది. మన ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ చేయండి. వీడికి ఎవరితో సంబంధం ఉంది, ఎక్కడున్నాడు, ఏంటని విచారించండి. కమాన్. నేను ఈ అమ్మాయిని బాడీని చెక్ చేశాను. రేప్ చేశారు. ఇంకా రేపుకు ముందు తిని బాగా కొట్టారు సార్. దీన్ని చూస్తుంటే ఇది చాలా రోజులుగా ఇక్కడ ఉన్నట్టు.